ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు ఆదివారం జూన్ 21వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు వారి యొక్క జన్మ జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు ఆదివారం ఏ విధంగా కలిసి రాబోతోంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూన్ 21వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో కొంతమంది లేనిపోయిన మాటలు చెప్పి మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో, మీ మీద కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని మీ ముందు నిలబడి ఎదిరించలేక మీ కుటుంబంలో ఎవరినో ఒకరిని మీపై ఉసగొల్పే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఆదివారం రోజున మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కానివ్వండి, మీ జీవిత భాగస్వామి కానివ్వండి, మీ అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైనా సరే ఒక్క మాట అన్నా కూడా ఆలోచించండి. ఎందుకు ఇలా నన్ను అంటున్నారు, నేనేం చేశాను అని ఆలోచించి మీరు మౌనంగా ఉండండి. అంతే తప్ప మీరు వారు అన్నారు కదా అని ఎదురు తిరిగి మీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలకు దిగితే మాత్రం అవి చిలికి చిలికి గాలివనే పెద్ద తుఫానుగా మారి మీ కుటుంబంలో ఒక పెద్ద కల్లోలం తీసుకురాబోతుంది. ఇది మాత్రం మీకు సూచన. కాబట్టి కుంభరాశి వారికి మాత్రం మీ ఇంట్లో మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉంటున్నారు, మీ కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు, మీరు చక్కగా మీరు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంకా వేరే ఏ వ్యాపకం కానీ మీరు సక్సెస్ఫుల్గా సాగిస్తున్నారు. మీపైన లేనిపోని ఈర్ష్య ద్వేషాలతో మీరు చక్కగా మీ కుటుంబాన్ని చూస్తున్నారన్న కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది మిమ్మల్ని ఎదిరించలేక మీ కుటుంబ సభ్యులు ఎవరినో ఒకరిని మీ పైకి ఉసగొల్పి మీ ఇంట్లో గొడవలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి, వారెవరో కనిపెట్టండి. అలాగే ఆదివారం రోజున మీరు మాత్రం సంయమనం పాటించండి. ఇది ఎవరో నాపైన చేసిన కుట్ర అని మీ మనసులో పెట్టుకోండి. అంతేకాని తిరిగి మీ కుటుంబ సభ్యులతో ఎవరితో కానీ ఎవరితో కానీ గొడవలు పెట్టుకోకండి, గొడవలు దిగకండి. ఇక కుంభరాశి వారికి రేపు మీరు మీలో కొంచెం బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అంటే వారం రోజులుగా మీరు పనులు చేసిన వల్ల కానీ, లేదా మీరు మెంటల్‌గా మీరు డిస్టర్బ్ అవ్వడం వల్ల కానీ, మీలో కొంచెం సోమరితనంగా కానీ, బద్ధకంగా కానీ, ఒక ఈ పని రేపు చేద్దాంలే అన్న ఒక లేజినెస్ అనేది మీలో ఏర్పడుతుంది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా ఆదివారం రోజున రిలాక్స్ అవ్వండి, ప్రశాంతంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళండి. హోటల్‌కి వెళ్ళి భోజనం లాంటిది చేయండి, లేదా టిఫిన్ కానీ చేయండి. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు బయటకి వెళ్తే మీ యొక్క టెన్షన్ దూరం అయిపోతుంది. మీరు పడ్డ టెన్షన్‌కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక కుంభరాశికి చెందిన వారికి రేపు ఆదివారం రోజున ఒక బంధువు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ బంధువు మీకు శుభ కార్యక్రమానికి ఆహ్వానం అందజేస్తారు. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారికి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తగ్గుముఖం పడతాయి. ఇక కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున అంతా మంచిగా కలిసి రాబోతుంది. అయినా కూడా మేము చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాత్రం ఆదివారం రోజున కుంభరాశి వారు మౌనం పాటించండి. ఇక కుంభరాశి వారికి రేపు ఆదివారం రోజున ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు మాత్రం ఉదయం సూర్యభగవానునికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించండి, ఆదిత్య హృదయం పఠించండి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఆదివారం మరింతగా కలిసి రాబోతుంది. మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.